ఓం శ్రీమాత్రే నమః. శ్యామలాదేవి నవరాత్రులలో 8వ రోజు సుఖశ్యామలాదేవి అలంకారం. సంస్కృత భాషలో సుఖ అనగా చిలుక అని అర్థము. చిలుకల వంటి శ్యామల వర్ణరూపిణైన ఈ తల్లిని సుఖశ్యామలాదేవిగా వ్యవహరిస్తారు. ఈ తల్లి మాతంగీదేవి స్వరూపమే. ఈ శ్యామలాదేవి రాక్షసునితో యుద్ధం చేయుటకు వెళ్లే ముందు తన చేతిలోని ఒక చిలుకను ఎగురవేయగా అది 3 తలలు 4 చేతులతో విల్లు మరియు బాణాలను ధరించి ఒక దివ్య పురుషునిగా మారింది. ఆయనే ధనుర్వేదమూర్తి. విలువిద్య మరియు అనేక యుద్ధ విద్యలకు సంబంధించిన శాస్త్రములకు అధిపతి ఈ ధనుర్వేదమూర్తి. ఆయన శ్యామలాదేవికి 2 ధనస్సులను అక్షయ తూణీరములను కానుకలుగా అందించారు. ఈ విధంగా సుఖశ్యామలాదేవి హస్తములలోని అన్ని చిలుకలు అనేక విద్యలకు ప్రతిరూపాలు. అనగా సుఖశ్యామలాదేవి సమస్త కళలను సమస్త విద్యలను తన హస్తముల యందు చిలుకలుగా ధరించి ఎల్లప్పుడూ వాటితో ఆడుకుంటూ ఉంటుంది. ఈ తల్లికి చిలుకలు అంటే ఎంతో ఇష్టం. ఒక చక్కని విద్యార్థికి ఉదాహరణ చిలుకయే. ఏ విధంగా అయితే చిలుక తన యజమాని చెప్పినట్లు ఎల్లప్పుడూ పలుకుతూ ఉంటాయి, అదేవిధంగా గురుస్వరూపిణి అయిన ఈ సుఖశ్యామలాదేవిని ఆరాధించిన వారు వారి వారి గురువు చెప్పినట్లే తూచా తప్పకుండా పాటించి చక్కని వాక్కును విజ్ఞానాన్ని పొందుతారు. గురుస్వరూపిణి అయిన ఈ సుఖశ్యామలాదేవికి విద్యార్థి సాక్షాత్తు వేదవ్యాస మహర్షి పుత్రుడైన సుఖమహర్షియే. సుఖమహర్షి సుఖశ్యామలాదేవి ఉపాసన వల్లనే శుద్ధ వాక్సిద్ధిని గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని పొంది సుఖబ్రహ్మ అయ్యారు. రండి, శ్యామలా నవరాత్రుల వేళ మా ఇంట వేంచేసిన సుఖశ్యామలాదేవిని దర్శించుకుందాం. వికసిత నవకింశు కాతాంబ్ర దివ్యాంశు గచ్చన్న చారు శోభా పరాభూత సింధూర శోణాయమానేంద్ర మాదంగ హస్తార్గలే వైభవానర్కలే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోత్పలోద్వాసితానంగచూనీర శంకాకరో దామజంఘాలతే చారులీలాగతే नम्रदिक्पालसीमन्तिनी कुन्तलस्निग्धनीलप्रभा पुञ्जसञ्जात दुर्वाङ्कुराशङ्कसारङ्गसंयोगरिङ्घानखेन्दुज्वल प्रोज्वले निर्मले प्रह्वदेवेश लक्ष्मीश भूतेश दैत्येश यक्षेश वागीश कोणेश तोयेश वायुवग्निकोटिरमाणिक्य सङ्कृष्ट बालातबोद्धमालाक्षार सारुण्य तारुण्य लक्ष्मी गृहीताङ्घ्रिपद्मे सुपद्मे भूमे।